గత 2 ఏళ్లుగా గుంటూరు నగరంలో పలు వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న నేస్తం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ వైద్యులు, సామాజిక ఉద్యమకారులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం హాల్లో నేస్తం ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనాథలు, అభాగ్యులకు సేవలు అందించడంలో లభించే ఆనందం శాశ్వతమైనదని చెప్పారు. నిరుపేద అర్హులను గుర్తించి అందించే చిన్న సహాయాలు కూడా గొప్ప మార్పులకు దారితీస్తాయని తెలిపారు. సంఘటన మనకు గుర్తొచ్చినప్పుడు అది ఎప్పుడు మనం చేసింది ఒక చిన్న సహాయం అవ్వచ్చు, కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం ఆస్తులు సంపాదిస్తాము, కార్లు కొంటుంటాము, ఒక ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు, 2 ఇళ్ళు, 4 స్థలాలు కొంటుంటాము. వాటి వల్ల వచ్చే ఆనందం కన్నా కూడా నిజమైనటువంటి ఆనందం ధనంజయ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇటువంటి సేవా కార్యక్రమాలతో వచ్చేటువంటి ఆనందం దేనితో కూడా మనం పోల్చలేము. కాబట్టి ఒక్కోసారి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇచ్చినటువంటి సహాయం అది సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా అనేది ఒకసారి ఏంటంటే మనం ఇచ్చింది అది దుర్వినియోగం అయిందనుకోండి, మనం ఇచ్చింది బాధ కూడా కలుగుతుంది. అయ్యో మనం ఇట్లా ఇవ్వటం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇచ్చిన సహాయానికి ఇవాళ నేస్తం లాంటి ఆర్గనైజేషన్ కనుక మనం సహాయం చేస్తే, రూపాయి చేస్తే వాళ్ళు ₹20 సేవలు అందిస్తారు. అది సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు తీసుకోరు కాబట్టి ₹20 సేవ అందిస్తారు. కాబట్టి మన రూపాయి అనేది ఎట్టి పరిస్థితుల్లో వృధా కాదు. అది చక్కగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ధైర్యంగా ఇవ్వచ్చు. నేను 2 సంవత్సరాల క్రితం అనుకునేవాడిని, ఈ గుంటూరు నగరంలో మంచి పని చేసే సంస్థలన్నింటినీ ఒక చోట చేర్చాలి, వారి అనుభవాలను పంచుకోవాలి, వారందరితో కలిసి ఒక ఆత్మీయ సంబంధాలను పెంచుకొని మరిన్ని మంచి పనులు చేయాలి అని భావించేవాడు. అది ఆ భావన ఈరోజు దాదాపు విజయవంతమైందని చెప్పడానికి సంతోషపడుతున్నాను. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కోవిడ్ టైంలో వారు చేసిన సహకారం గుంటూరు నగర ప్రజలు మర్చిపోలేరు. కోవిడ్ ఫైటర్స్, రుద్ర చారిటబుల్ ట్రస్ట్, మానవత, నేస్తం, ఇలా అనేక సంస్థలు పనిచేస్తాయి. ఇలాంటివి కొన్ని వేల లక్షల సంస్థలు పనిచేస్తే కానీ భారతదేశంలో ఉన్న అసమానతలు కానీ, ఉన్న పేదరికం కానీ, ఉన్న అజ్ఞానం కానీ ఇవన్నీ పోవాలంటే 1-2 సంస్థలు చేస్తే సరిపోదు. 147 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇటీవలనే సంస్థలో ఒక అనాథాశ్రమానికి ఏం కావాలి, ఏమేమి అవసరం అవుతాయి వాళ్ళకి అని చెప్పేసి మా దాంట్లో ఉన్న ట్యాగ్ లైన్ ప్రకారం, అంటే కష్టాన్ని గుర్తించే నేత్రం, కన్నీటిని తుడిచే హస్తం, అంటే ఏదో ఒకటి ఇచ్చేసి వచ్చేద్దాం అన్నది మా అభిప్రాయం కాదు. వాళ్ళకి ఏం కావాలి ముందు అది కనుక్కోవటం అన్నది మాకు చాలా ముఖ్యమైనది. వాళ్ళకి ఏదేదైతే అవసరం అవుతుందో వాళ్ళు ప్రతి నెల నాకు పోస్ట్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం వాళ్ళకి ఫలానా అవసరాలు ఉన్నాయి అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. దాని ప్రకారం మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ని మేము సర్దుబాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అందిస్తూ గత ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు అందరి దాతల యొక్క సహాయంతో 16,22,000 రూపాయల వరకు మేము ఇక్కడ కార్యక్రమాలు చేయగలిగాం. అలాగే మాకు 20,20,000 రూపాయలు మాకు వచ్చినాయి. వాటిలో నుంచి ఇప్పటి వరకు మేము 16,22,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.